ఎయిమ్స్ కోసం కేటాయించిన నిధులపై శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే తప్పేలా అవుతుంది అన్నారు బొత్స సత్యనారాయణ. ప్రతిదీ రాజకీయం చేయాలని చూడటం సరికాదు అన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్రాన్ని సంఘనాశనం చేసింది చంద్రబాబు ఏమో చేశారు, అప్పుడులే అబద్ధాలు చెప్పారు, అబద్ధాలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి అబద్ధాలు నెరవేర్చడానికి కావాల్సిన బడ్జెట్ లో ప్రాబ్లం చేయలేదని చెప్పి మా మెంబర్ అడుగుతున్నారు. అది తప్పధ్యక్ష, మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన బాధ్యత ఉంది కదా, దానికి కావాల్సిన అలిగేషన్స్ ఏవి, వాటి ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఏ రోజు చేస్తారని మా మెంబర్ అడుగుతారు. అది తప్పంటారు కదా అధ్యక్ష, దానికి సహిస్తారు కదా మీరు, అది చెప్పండి అధ్యక్ష. అది మంత్రిగా 15 ఏళ్ళు చూశాను నేను, మా జిల్లా మంత్రిగా చూశాను నేను ఆయన్ని, మా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా. నేను మాట్లాడింది రాష్ట్ర ప్రజానీకం చూసింది, మీ సభ్యులు చూశారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా వ్యంగ్యం కనిపించింది? ఐ సెడ్ ఐఎమ్ హ్యాపీ మా మంత్రి గారు పుస్తకం చదివారు అని, మా మాజీ మంత్రి గారు. దాంట్లో మీకు తప్పేం కనిపించిందో నాకు అర్థం కావట్లేదు రవీంద్ర గారు. నేను అన్నది ఒకటే, ప్రతిదీ రాజకీయం చేయాలనేటువంటి ఆలోచనని మానుకోండి. వీఆర్ హియర్. ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల స్పందించడానికి, రిప్లై చెప్పడానికి మేము ఉన్నాం. ప్రతిదీ రాజకీయం చేయాలి అనుకుంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు దయచేసి అది గుర్తుపెట్టుకోండి.